హాయ్ హలో అండి, వెల్కమ్ టు సంధ్యా న్యాచురల్ లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సో అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. సండే తీసిన వ్లాగ్ అనమాట ఇది. నాకు ఎడిటింగ్ చేయడానికి ఇంకా అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది, పని వల్ల ఖాళీ లేక అసలు. సో అయితే సండే 6:30 అవుతుందండి. అలా మా ఆయన బయటికి తీసుకెళ్ళమంటే నువ్వు ఎప్పుడు చూడని ప్లేస్కి అయితే తీసుకెళ్తాను ఇక్కడ అని చెప్పేసి తీసుకువెళ్ళారు. ఏంటా ఏంటా అనేసి అనుకున్నాను నేను అసలు. నేనైతే సినిమాకేమో అనుకున్నాను కానీ కాదు. అయితే ఈవినింగ్ టైం లొకేషన్ అయితే చూడండి, చాలా 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 బాగుంది అసలు. సో ఎక్కడికి అని అడిగితే మా హస్బెండ్ వచ్చేసి అన్నారు పూరి జగన్నాథ్ టెంపుల్కి అనేసి అని అన్నారు అనమాట. చూడండి ఇదే ఆ టెంపుల్. సో పూరిలో ఉంటుంది కదా పూరి జగన్నాథ్ టెంపుల్. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు అసలు, నేను చిన్నప్పటి నుంచి టెంపుల్స్కే వెళ్ళలేదు. సో ఇంత పెద్ద ఉంటాయా టెంపుల్స్ అంటే అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఓఆర్ఆర్కి పక్కన సీసీ రోడ్డు ఉంటుందండి, ఆ పక్కనే ఉంటుంది ఇది. చాలా బాగుంటుంది చూడండి. ఎంట్రన్స్ గుడి అనమాట, ఆ దేవుడు ఉండే గోపురం గుడి. ఆ దేవుడు అంటే పూరి జగన్నాథుడు ఉండే మెయిన్ టెంపుల్ ఇదన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. బయట నుండి స్టెప్స్ ఇలా ఉంటే అందరూ ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ కూర్చుంటారంట. చాలా బాగుంటుందని లొకేషన్, ప్రశాంతంగా ఉంటుందని. సో మేము వెళ్ళినప్పటికే భజన అయితే స్టార్ట్ అయ్యింది, అక్కడ ఏదో చేస్తున్నారు అట్లా. ఇంకా అదొక అరగంట అయింది మేము వెళ్ళిన నుండి. ఇంకా లోపల అసలు వీడియో తీయకూడదంటే నేను ఎలానో తీసేసాను. చూడండి చుట్టూ వాల్స్కి చాలా కలర్ఫుల్ డెకరేషన్ అయితే ఉంది కదా. అదేనండి అక్కడ ఉండే ఆ దేవుళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. ఆ నేమ్స్ అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ భజన చేసినప్పుడు అసలు అక్కడ నుండి తీయకూడదు అన్నారు, నేనే తీసేసాను. ఎలా ఒక 2 సెకండ్స్ ఇట్లా తీసేసాను అంతేనే, ఒక నిమిషం. ఇంకా ఇది వచ్చేసి నేనైతే బయట నుండి తీసాను. ఆ గర్భగుడి నుంచి బయటకు వచ్చాక తీయొచ్చు అంట, ఇంకా లోపల నుండి తీయకూడదు. ఇక్కడ హుండీకి స్కానర్ కూడా పెట్టారు, మీరు ఎవరైనా దక్షిణ వేయాలంటే ఇక్కడ నుంచి కూడా వేసుకోవచ్చు అంట ఇలాగా. ఇంకా అక్కడ ఉండే తలుపులు, చుట్టూ గోడకు ఉండే పెయింటింగ్స్, డిజైన్స్ అన్నీ చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చూసారు కదా. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి. ఓఆర్ఆర్కి అంటే మనం శంషాబాద్ వెళ్ళే ఓఆర్ఆర్కి దగ్గర పక్కన ఒక సీసీ రోడ్డు ఉంటుంది, దానికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఒకసారి వచ్చి దర్శించుకొని చాలా బాగుంటుంది. ఇంకా గర్భగుడికి దగ్గరలో చూడండి ఆ పైన ఏవేవో విగ్రహాలు అయితే ఉన్నాయి, అవేంటో నాకైతే తెలియదు. మొత్తం శిల్పాలతోని వాల్స్ అయితే చాలా బాగా కలర్ఫుల్గా డిజైన్ అయితే చేశారండి. ఇంకా బయటకు వస్తే ఈ మెట్ల దగ్గర చాలామంది కూర్చొని ఉంటారనమాట. బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ మెయిన్ టెంపుల్ చుట్టూ చూస్తే ఇలా చిన్న చిన్న ఒక గోపురాల్లా కట్టి దానిలో ఏవో దేవుళ్ళని పెట్టారనమాట. చూడండి చుట్టూ సేమ్ ఎలాంటి గోపురాలే ఉన్నాయి, అవి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. అందుకని అవి కూడా అక్కడ కూడా ఏవేవో దేవుళ్ళు ఉంటారంట. అవి వెనుకుండే ఇల్లులు ఉన్నాయి కదా, అవి పంతులు ఉండే ఇల్లులు అంట అవి. సో చుట్టూ లొకేషన్ చూడండి ఎలా ఉంది, చుట్టూ ఎటు చూసిన ఇలాంటి గోపురాలే. ఇలాంటి టెంపుల్ చూడండి నేను ఇదే ఫస్ట్ టైము. అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఏదో దేవుడు ఉన్నారు, అతని పేరేంటో మీరు చెప్పండి, నాకు తెలీదు. చూసారు కదా ఏటో అసలు అంత డిజైన్ శిల్పాలు డిజైనే భలే కట్టారు అసలు టెంపుల్ అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.